హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ దునియా వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మేమైతే వేగస్ ట్రిప్లో ఉన్నాము. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ఇంతకుముందు వీడియోస్ చూడకపోయింటే చూడండి. హే గాయ్స్, ఇది వచ్చేసి డే 3. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ హోటల్ ఈ రూమ్ని అయితే చెక్అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి హూవర్ డ్యామ్కి వెళ్తున్నాము, విచ్ ఇస్ 45 minutes ఎగ్జాక్ట్లీ. మేము ఇక్కడ లాస్ వేగస్ ట్రిప్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి హూవర్ డ్యామ్ ఎగ్జాక్ట్లీ 45 minutes. అక్కడ నుంచి ఇంకా 1.5 hours ట్రావెల్ చేస్తే గ్రాండ్ కెనియన్ వెస్ట్ వస్తుంది. గ్రాండ్ కెనియన్ వెస్ట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి హూవర్ డ్యామ్కి వెళ్ళి అక్కడ నుంచి గ్రాండ్ కెనియన్ వెస్ట్ వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి అల్టిమేట్గా మళ్ళీ గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్. సో అక్కడ ఈరోజు నైట్ స్టే చేస్తాం అనమాట. సో అక్కడ స్టే చేసి ఇంకా రేపంతా గ్రాండ్ కెనియన్ అదంతా కవర్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము ఇక్కడికి. సో దట్స్ ద ప్లాన్. సో లెట్స్ గో. సో అక్కడ మధ్యలో ఎందుకు నవ్వానంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను ప్లేసెస్ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి సందీప్తోని. సో ఈ హోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ డే అంతా డ్రైవే అనమాట. సో లాస్ట్కి మా మెమొరీ లాగా హోటల్ని అంతా ఒక రౌండ్ వేసుకొని క్లిప్స్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా లైట్గా సందీప్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లైక్ వీ స్టార్టెడ్ ఆన్ ద డ్రైవ్. సో ఇది ఒక్క పాయింట్ అయితే నేను అల్టిమేట్గా మెన్షన్ చేయాలి. లైక్ అసలు డ్రైవ్ వాజ్ అమేజింగ్. ఆ రోజు హోల్ డే ఆల్మోస్ట్ వి వేర్ డ్రైవింగ్ అనమాట. లైక్ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డెస్టినేషన్ వెళ్తూ కూడా లైక్ మధ్యలో డ్రైవే ఉండింది చాలా. ఇందాక చెప్పినట్టు 45 minutes అని చెప్పాను కదా, ఆ క్లౌడ్స్ కానీ అదంతా లైక్ చాలా చాలా బాగుండింది. ఇట్ వాజ్ వెరీ క్లౌడీ. నేను సందీప్ అయితే లైక్ ఇట్లా ఫుల్ మంచి సాంగ్స్ పెట్టుకొని లైక్ బ్యాక్ ఇన్ 90s అండ్ ఎర్లీ 2000 సాంగ్స్ పెట్టుకొని లైక్ ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ట్రిప్ మేము ఇద్దరమే కదా, లైక్ ఇంకా లైక్ వీ గాట్ టు నో ఈచ్ అదర్ వెరీ వెల్ అని అనిపించింది నాకైతే. ఎగ్జాక్ట్గా మేమేం ఫీల్ అయ్యామో అది యూనో ఈ వీడియోలో రెప్లికేట్ చేయాలి అని చెప్పి ట్రై చేసి నేను ఈ వీడియోని కొంచెం లెంతీగా పెడుతున్నా. ఐ థింక్ నా అన్ని వీడియోస్లలో లైక్ దిస్ ఈజ్ ద లెంతియస్ట్ వీడియో ఐ గెస్. ఎందుకంటే ఈ క్లిప్స్ అండ్ యూనో ఈ మూమెంట్స్ అన్నీ నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్పుడైనా అడిగింటారు కదా, ఆర్ యూ ఏ మౌంటైన్ పర్సన్ ఆర్ బీచ్ పర్సన్ అని. నేనైతే అబ్సల్యూట్లీ 100% బీచ్ పర్సనే. అయినా కూడా నాకు ఈ వ్యూస్ అంత బాగా నచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ నాట్ టు ఫర్గెట్ సందీప్ అయితే మౌంటైన్ పర్సన్ అనమాట. లైక్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేశాడంటే లైక్ ఒక కిడ్ లాగా ఇట్లా ఫుల్ ఎగ్జైట్ అవుతుండే అనమాట. సో ఇక్కడైతే మనం హూవర్ డ్యామ్కి వచ్చేసాము. వెళ్ళే ముందు ఇక్కడ ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. జస్ట్ దే విల్ మేక్ షూర్ దట్ యూర్ నాట్ క్యారింగ్ ఎనీ డ్రోన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ అంతే. సో చెక్ అయిపోయిన తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ ఇట్లా పెద్ద ఇట్లా బోర్డింగ్ ఉంటుంది అనమాట, వెల్కమ్ టు హూవర్ డ్యామ్ అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా యూనో పార్కింగ్ ప్లేస్ అదంతా ఉంటుంది. లైక్ పార్క్ చేసుకొని అక్కడ వెళ్ళిపోవడమే. ఏదైనా ప్లేస్కి వెళ్ళే ముందు దాని గురించి లైక్ కొంచెం తెలుసుకొని వెళ్తాం కదా, అట్లీస్ట్ దాని గురించి రివ్యూస్ యూనో తెలుసుకొని వెళ్తాం కదా. సో హూవర్ డ్యామ్ గురించి కూడా లైక్ ఫుల్ చాలా మంచి మంచి రివ్యూస్ ఉండే అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా పైన ఒక కొండ పైన ఉంటుంది. సో మనకి నడవడానికి ఒక వే ఇస్తాడు, స్టెప్స్ కూడా ఒక వే ఇస్తాడు అనమాట. సో చాలా లైక్ బాగానే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అండ్ ఇది డ్యామ్ కదా, ఇది ఆల్మోస్ట్ చాలా హైట్ ఉంది. ఒక 60 story బిల్డింగ్ అంతా ఏమంటారు 60 floors ఉన్నంత బిల్డింగ్ హైట్లో ఉంటుంది ఇది. అండ్ మనం ఇట్లా ఒక చిన్న పాత్ ఉంటుంది మనకి, ఇట్లా రోడ్ లాగా నడుస్తూ ఉండాలి. ఓ మై గాడ్, అసలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది తెలుసా, లైక్ క్రేజీ ఉండింది. లైక్ చాలా హైట్లో ఉండి చూస్తూ ఉంటాము మనము. సో హియర్ వి గో, ఇట్లా ఉంటుంది అనమాట హూవర్ డ్యామ్. సో బేసికలీ హూవర్ డ్యామ్ బార్డర్ ఆఫ్ టూ స్టేట్స్లో బిల్డ్ చేశారు, లైక్ నెవాడా అండ్ అరిజోనా అనమాట. లైక్ ఆ 2 స్టేట్స్కి లైక్ ఇక్కడ నుంచే ఉంటుంది మోస్ట్లీ వాటర్ సప్లై అదంతా. చూడ్డానికి మాత్రం చాలా బాగుండే. లైక్ హూవర్ డ్యామే కాదు, అక్కడ నుంచి నించొని మన చుట్టుపక్కల అంత సరౌండింగ్స్ చూస్తే కూడా చాలా బాగుండింది. అండ్ నేను ఒక రీల్ కూడా చేశాను అనుకోండి. సో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ రీల్ కూడా చూసేయండి. అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ మంచిగా ఫొటోస్ పిక్చర్స్ అన్నీ
ఏమంటారు తీసుకొని ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఇట్లా వెళ్తుంటే ఇట్లా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, లైక్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా నేను ఇది బార్డర్ ఆఫ్ 2 స్టేట్స్ మధ్యలో ఉంటుందని చెప్పేసి. సో ఇటు సైడ్ వెళ్తే ఒక సైడ్ వెళ్తే నెవాడా అండ్ ఇంకో సైడ్ వెళ్తే అరిజోనా. సో ఆ పాయింట్లో కూడా నించొని అందరూ పిక్చర్స్ అవన్నీ తీసుకుంటుండే. అండ్ ఇది సాటర్డే రోజు అనమాట మేము వెళ్ళింది. సో బేసికలీ సాటర్డే ఫాస్టింగ్ అండ్ నాన్ వెజ్ తినను. సో ఫుడ్ దొరకడం చాలా చాలా కష్టం అనమాట. ఒకవేళ మీరు ఎయిర్బిఎన్బి అట్లాంటిది ఏమన్నా ఉంది మీరు ఏమైనా క్యారీ చేస్తే లైక్ ఇట్లా బ్రెడ్ జామ్ బటర్ అట్లాంటివి క్యారీ చేసుకుంటే బెటర్. లైక్ ఫుడ్కి అయితే కొంచెం స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది. అండ్ మేము ఇట్లా దారిలో వెళ్తుంటే ఇది ఒక పాయింట్ కనిపించింది, లైక్ ఎంత బ్యూటిఫుల్ ఉండింది ఇది కూడా. సో ఇంకా అందుకే అక్కడ ఒక స్టాప్ వేసేసాము, మంచిగా ఇదంతా క్యాప్చర్ చేయాలని చెప్పేసి. ఇక్కడ దీనికైతే ఒక స్పెసిఫిక్ నేమ్ అయితే ఏం లేదు, జస్ట్ మనం వెళ్తుంటే ఏమంటారు హూవర్ డ్యామ్ నుంచి మనము గ్రాండ్ కెనియన్ వెస్ట్ స్ట్రీమ్కి వెళ్తుంటే ఇది కనిపిస్తుంది. అండ్ ఆల్సో అక్కడ అంత చలిలో కూడా ఒక ఆయన ఇట్లా ఫ్రూట్స్ అన్నీ ఐ థింక్ ఒక మెక్సికన్ ఫ్రూట్ స్టాల్ అనుకుంటా, అది పెట్టుకొని మంచిగా అన్నీ కట్ చేసి దాని మీద మంచి స్పైస్ పౌడర్ అవన్నీ యాడ్ చేసి ఇస్తున్నాడు. ఇక్కడైతే మేము మ్యాంగో ఇంకా వాటర్ మిలన్ కావాలి అని చెప్పాము. దాని తర్వాత కొంచెం రిగ్రెట్ అయ్యా, 2 సపరేట్ కప్స్లో తీసుకుని ఉంటే బాగుండు అని చెప్పేసి. నాకు మ్యాంగో కన్నా విచిత్రంగా వాటర్ మిలనే చాలా నచ్చింది. మ్యాంగో టూ మచ్ పుల్లగా ఉండే, కొంచెం సేపటికి తినాలనిపించలేదు, బట్ టేస్ట్ అయితే ఆసమ్ ఉండింది. అండ్ ఇంకా అట్లా మా డ్రైవ్ కంటిన్యూ చేసుకుంటుంటే మధ్యలో ఇంకో స్టాప్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఇట్లా సైడ్కి స్టాల్స్ పెట్టుకొని కనిపించారు. వీటిని ఫ్రైమ్స్ అంటాము. చిన్నప్పుడు ఫుల్ తింటుండే, లైక్ ఇట్లా స్కూల్ పిక్నిక్ అంటే ఒక 10 అయినా ఉంటుండే బ్యాగ్లో, ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకునేటోళ్ళము. సో అవి కనిపించేసరికి తీసుకున్నా, అవి కూడా టేస్ట్ చాలా చాలా బాగుండే. అండ్ మేము వెళ్ళే దారంతా మాకు ఇట్లాంటి ట్రీస్ కనిపించాయి అనమాట. లైక్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఆల్మోస్ట్ 2.5 hours డ్రైవ్ అది హూవర్ డ్యామ్ నుంచి గ్రాండ్ కెనియన్ వెస్ట్ స్ట్రీమ్. సో అన్ని ఇట్లాంటి టైప్ ఆఫ్ ట్రీసే కనిపించినాయి, ఏంటో మరి తెలీదు. అండ్ ఆల్సో మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఇట్లా క్యాబిన్స్ కూడా కనిపించినాయి అనమాట, క్యారీవ్యాన్స్ అని అంటాం కదా అట్లా కూడా. అసలు వ్యూ అయితే ఆ మౌంటైన్స్ ఆ క్లౌడ్స్ అసలు క్రేజీ ఉండింది. ఇది చూస్తుంటే మధ్యలో ఇట్లా కొంచెం స్నోలాగా కూడా పడింది. సో గ్రాండ్ కెనియన్ వెస్ట్కి ఈగిల్ పాయింట్ అని చెప్పి ఇంకోటి గేటా, ఈగిల్ పాయింట్ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ గ్రాండ్ కెనియన్ వెస్ట్లో ఈగిల్ పాయింట్కి వెళ్తున్నాము. సో ఇది ఒక 45 minutes ఒకటే స్ట్రెయిట్ వే ఉంటుంది అనమాట. అందులో ఎన్ని టైప్ ఆఫ్ వెదర్స్ చూసామంటే వర్షం పడింది, చిన్నగా స్నో లాగా పడింది, స్నో ప్లస్ రెయిన్ వచ్చి. అండ్ దాని తర్వాత ఇప్పుడు పిచ్చిగా ఎండ కొడుతుంది. ఇంకా వెళ్ళేలోపు అక్కడికి వెళ్ళేలోపు ఇంకెన్ని చూస్తామో తెలీదు. ఇప్పుడైతే వ్యూ ఇట్లా ఉంది, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇందాక చెప్పినట్టు అన్ని క్లైమేట్ చూసాము, లైక్ అప్పుడే వర్షం ఇట్లా స్నో పడింది అండ్ నెక్స్ట్ మినిటే ఇట్లా ఉంది, లైక్ ఫుల్ ఏమంటారు సన్నీ ఉండిండే. మేము వెళ్ళింది మార్చ్ సీజన్లో కదా, సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏమనుకున్నాము ఫుల్ వేడిగా ఉంటుందిలే, అట్లీస్ట్ మోడరేట్ ఉంటుంది టెంపరేచర్, చల్లగా ఉండదు అని అనుకుని వెళ్తే టు అవర్ షాక్ అండ్ సర్ప్రైజ్ ఫుల్ చల్లగా ఉండింది. అండ్ ఇక్కడైతే ఇది విజిటింగ్ సెంటర్. సో ఇక్కడ మనకి గైడ్స్ అండ్ లైక్ హెల్ప్ అందరు ఉంటారు అనమాట. సో ఏమేమి మనం విజిట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ జిప్ లైనింగ్ ఉండే, హెలికాప్టర్ రైడ్స్ ఉండే, అన్నీ ఉండే అనమాట. సో మేమైతే గ్రాండ్ ప్యాకేజ్ ఒకటి తీసుకున్నాము. అందులో జనరల్ అడ్మిషన్ వస్తుంది అండ్ దాని తర్వాత స్కై వాక్ ఉంటుంది. జనరల్ అడ్మిషన్లో ఏంటంటే ఈగిల్ పాయింట్ చూపిస్తారు అండ్ గువానా పాయింట్ అని ఒకటి ఉంటుంది, అవి 2 చూపిస్తారనమాట. సో ఇది గ్రాండ్ కెనియన్ వెస్ట్ గ్రాండ్ ప్యాకేజ్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఈ లైన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడైతే మనము ఆ టికెట్స్ స్కాన్ చేయాలన్నమాట. ఏంటంటే ఈ లైన్లో నించుంటే మనకి వెహికల్ వస్తుంది, వెహికల్ వచ్చి మనల్ని కలెక్ట్ చేసుకొని వెళ్తుంది. వెహికల్ అంటే ఏం కాదు, బస్సు. సో బస్సు వచ్చి మనల్ని కలెక్ట్ చేసుకొని వెళ్తుంది. అండ్ ఆల్సో నేను సందీప్ ఈ టైంలో ఇంత రష్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఆఫ్ సీజన్ అనుకుని వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని అడిగితే తెలిసింది ఏంటంటే ఈ సీజన్లోనే ఎక్కువ విజిట్ చేస్తారు గ్రాండ్ కెనియన్ని అని. అంటే ఇది ఒక ట్రాన్సిషన్ కదా, లైక్ ఫ్రమ్ వింటర్ టు సమ్మర్ ట్రాన్సిషన్ కాబట్టి ఈ టైంలో ఎక్కువ వస్తారు. అండ్ సమ్మర్లో మనం అస్సలు తిరగలేము ఈ కొండలలో, ఓ మై గాడ్ అస్సలు తిరగలేము, ఆ వేడిని అస్సలు తట్టుకోలేము. అండ్ ఇక్కడైతే మనం ఫస్ట్ స్పాట్కి వచ్చేసాము, ఇదైతే ఈగిల్ పాయింట్ అనమాట. సో మీరైతే నేను ఇక్కడ మౌంటైన్స్
సీన్స్ చూపిస్తున్నా కదా, ఇక్కడ మీకు ఈగల్ లాగా ఏదైనా కనిపించిందో లేకపోతే అట్లీస్ట్ బర్డ్ లాగా ఏమైనా కనిపించిందో పాయింట్అవుట్ చేయండి. మీన్ వైల్ నేనైతే నెక్స్ట్ క్లిప్లోనే చూపించేస్తాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను స్లో చేసి చూపిస్తున్నా. సో ఈగిల్ లాగా ఇట్లా వింగ్స్ని స్ప్రెడ్ చేసినట్టు ఒక షేప్లో ఉంది కదా మౌంటైన్, దాన్ని ఈగిల్ పాయింట్ అంటారు. సో అది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. సో అది చూసేసి ఇంకా మేమైతే స్కై వాక్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను దీనికైతే చాలా చాలా ఎగ్జైటెడ్ ఉండే. లోపల యూనో మంచిగా ఇట్లా అమెరికన్ ఇండియన్స్ ఉండేవాళ్ళు ఇక్కడ అనమాట ముందు ఈ ఏరియా అంతట్లో. సో వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఇట్లా చిన్న మ్యూజియం లాగా పెట్టారు. అండ్ ఆల్సో మనము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ పెట్టుకుంటాం, ఒక స్టోర్ లాగా కూడా ఉండింది. ఇక్కడ నేను అప్సెట్ అయింది ఏంటంటే ఆ స్కై వాక్ మీదకి మన ఫోన్స్ తీసుకొని వెళ్ళనివ్వరు. సో 8 పిక్చర్ కాస్ట్ అరౌండ్ $50 అనమాట. మనకి 2 పిక్చర్స్ కూడా ఇవ్వరు. 2 పిక్చర్స్ అయితే 20 per పిక్చర్ అనుకుంటా, సంథింగ్ ఏదో వియర్డ్ ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ. సో నేను షాక్ అయినా, అదేంటి ఫోన్ తీసుకెళ్ళనీయకపోవడము, జబర్దస్తిగా మనల్ని ఫొటోస్ తీసి అవే కొనుక్కోవాలి అన్నట్టు చేశారనమాట. ఇంకా తప్పదు కదా, సో అవే తీసుకున్నాము. బట్ అక్కడ ఒక రెస్టారెంట్ ఉండింది, అక్కడ నుంచి క్రేజీగా అనిపిస్తుండే వ్యూ అయితే. ఇందాక చెప్పినట్టు వెజ్ డే కదా, సో ఇక్కడ వెజ్ టెండర్స్ తీసుకున్నా. నేను షాక్ అయినా లిటరల్లీ ఆ టేస్ట్ చూసి, లైక్ క్రేజీ చాలా బాగుండే. అండ్ సందీప్ వెజీ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేసిండు. అలా వ్యూని చూసుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ యూనో ఎర్లీ డేస్లో ఇండియన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు అని. సో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఇట్లా రెప్లికేట్ చేస్తూ కొన్ని హౌసెస్ అట్లా పెట్టారనమాట. ఒక్కొక్క టైప్ ఉండే. సో నేనైతే ఈ హౌస్లోకి వెళ్ళాను, అరే ఉందాం చూద్దాం అని చెప్పి. బట్ కిందంతా వాటర్ ఉండే, ముందు రోజులు ఏమైనా వర్షం పడిందేమో. అండ్ ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క లాగా ఉండింది, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా, ఐ డోంట్ నో. అండ్ ఇది అయితే కుకింగ్ చేసే ఏరియా లాగా అనిపించింది. అండ్ కొన్నిటికైతే గేట్స్ పెట్టేశారనమాట, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. అండ్ అవి అట్లా చూసేసి ఇంకా నెక్స్ట్ మేము బస్ ఎక్కి గువానా పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇదైతే నేను చూసిన వాటిలలో లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అని చెప్తాను నేనైతే. అసలు నిజంగా నేచర్ని మనం మన వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేమండి. లైక్ ఇట్స్ రియలీ గాడ్ మేడ్ థింగ్ అని అంటాం కదా, అట్లాంటిది. సో ఇక్కడ మీరు అది చిన్న డాట్ యాంట్ లాగా కనిపిస్తుంది కదా, అది హెలికాప్టర్ అనమాట. ఎంత చిన్నగా ఉంది లైక్ లిటరల్లీ. సో ఇక్కడ మనకి బేసికల్లీ ఒక పాయింట్ లేదు, ఒక యూనో కంపారిజన్ పాయింట్ లేదు. సో మనం కంపేర్ చేసుకోలేకపోతున్నాం. నా పర్సనల్ ఫీలింగ్ అయితే అదే అనమాట. సో ఎంత హైట్లో ఉన్నాము అని చెప్పేసి కూడా మనకి తెలీదు. లైక్ లిటరలీ ఇక్కడ నుంచి చూడడానికి అంతా ఒక ప్లెయిన్ ప్లాటు, ఒక వ్యాలీ లాగా అనిపిస్తుంది, కానీ లిటరలీ చాలా హైట్ మీద ఉన్నాము. ఒక రిఫరెన్స్ పాయింట్ లేదు కంపేర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ షికాగో టాల్ బిల్డింగ్స్ అయితే మనం పైకి వెళ్ళంగానే కింద మనకి రోడ్స్, కార్స్ అన్ని రైట్ నౌ ఇప్పుడైతే 4768 ఫీట్ యూనో హైట్లో ఉన్నాం అనమాట. అక్కడ నుంచి చూస్తున్నాము. లైక్ నేనైతే ఫుల్ వీడియోస్, ఫుల్ పిక్చర్స్ దిగాము. అండ్ ఇద్దరము యాక్చువల్లీ ఫస్ట్ టైం అనుకుంటా సందీప్ ఇంత ఇంట్రెస్ట్ చూపించిండు పిక్చర్స్ దిగడంలో. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, దాని మీద కూడా హైక్ చేసుకుంటూ వెళ్ళి చూశారు, మాకు అంత ఓపిక లేకుండే. అండ్ దాని తర్వాత ఇంకా ఒక బస్ వచ్చేసింది, రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ డే అక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3.5 hour డ్రైవ్స్. సో ఆ రోజు నైటే వెళ్ళిపోయాము. లైక్ ఫుల్ క్రేజీ స్నో అండ్ రెయిన్ పడుతుండే. ఆ డ్రైవ్ కూడా సూపర్ ఉండింది. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ వీడియో కనుక నచ్చింటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, సీ యూ, బాయ్.